ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ మార్గదర్శకాల జీవో 567ను విడుదల చేయడం జరిగింది. అది ముమ్మాటికి రైతు వ్యతిరేక జీవో, రైతులను నయవంచన చేసేటువంటి జీవో. అది రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో అనే దానికంటే రుణమాఫీ ఎగవేతకు సంబంధించిన మార్గాలను ఎత్తుకులాడేటువంటి జీవోగానే జీవో 567ను బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నది. ఇది పచ్చి మోసం, నయవంచన. ఎన్నికల ముందు మన 7 నెలలు అవుతుంది మాటిచ్చి రాహుల్ గాంధీ గారి నుంచి మోలుకుంటే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఓట్లప్పుడు రైతులను మోసం చేసి కుటుంబాలు గంపగుత్త ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు చెప్పలేదు, ఈ గైడ్లైన్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అర్హత ఉంటుందని చెప్పి, రేషన్ కార్డులో పొందుపరిచినటువంటి పేర్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుందని చెప్పి, కుటుంబానికి ఒకరికే అవకాశం ఇస్తామని చెప్పి ఈనాడు చెప్పారు. కానీ ఆనాడు మీ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు? ఇది పచ్చి మోసం. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు కాస్తలో ఉండేటువంటి రైతులను గుర్తించే పని చెప్పారు. ఇది వ్యవసాయ శాఖ అధికారులకు, బ్యాంకర్లకి, రైతులకు సంబంధించి ఈ 3 వర్గాల మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉన్నది, ఘర్షణలయ్యే అవకాశం ఉన్నది. ఈ మార్గదర్శకాలు ముమ్మాటికి మోసపూరితమైన, ఏ రకంగా ఎగ్గొట్టి బయటపడాలి అనేటువంటి దానిపైన ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. వెంటనే జీవో 567ను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ప్రతి రైతు ఇలా ఏ బ్యాంక్ అయినా ఎన్ని బ్యాంకులో రుణం తీసుకున్నా ప్రతి రైతుకు సంబంధించిన రుణాన్ని 2 లక్షల వరకు పరిమితం అయినటువంటి రుణాన్ని మీరు మాఫీ చేస్తామని చెప్పారు. ఇవాళ అది చేయాల్సిందే. ఒక రైతు 2 చోట్ల రుణాన్ని తీసుకుంటే, 2 బ్యాంకుల్లో తీసుకుంటే, లేదా ఒక బ్యాంకులో అయినా 2 లక్షలకు మించి కనుక తీసుకున్నట్టయితే 2 లక్షల వరకే మీరు రుణం మాఫీ చేస్తామని చెప్పారు. కానీ మిగతా అప్పు బ్యాంకర్లకు చెల్లించిన తర్వాతనే 2 లక్షల చెల్లింపు చేస్తామని చెప్పడం అంటే బ్యాంకర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, ఫైనాన్స్ మంత్రి గారు గాని, లేదనుకుంటే మరి ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారులు గాని కమిషన్ ఏజెంట్లా బ్యాంకర్లకి, కమిషన్ బాయ్లా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఇది ముమ్మాటికి మోసమే. ఇవాళ భూమి సాగు, ఈ రోజు సాగు చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అర్హత అంటున్నారు. ఇలా 3-4 సంవత్సరాల క్రితం రుణం పొందినటువంటి రైతు ఇవాళ ప్రత్యేక పరిస్థితుల్లో భూమిని అమ్ముకున్నా, లేదా ఇతర అవసరాల కోసం ఇతరుల చేతిలో భూమి ఉన్నా వారికి అర్హత లేదనేది కూడా ఇది నయవంచన, ఇది పచ్చి మోసం. అదే కాకుండా ఇవాళ దాదాపు 40% కూడా అర్హత వచ్చే పరిస్థితి లేదు రుణ గ్రహీతలకు. 60% పైబడి ఎగవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇది ముమ్మాటికి ఇది మోసమే అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఇవాళ ఎట్లుందంటే రుణాలు రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళకి అర్హత లేదని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఖమ్మంలో గాని, వరంగల్లో గాని, కరీంనగర్లో గాని, నిజామాబాద్లో గాని, ఆదిలాబాద్లో గాని, ఇతర జిల్లాల్లో కూడా కంటిన్యూస్ గా ఫ్లడ్స్ వచ్చినాయి. ప్రకృతి వైపరీత్యాల చట్ట ప్రకారంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. సో వారందరూ కూడా కొంతమంది రుణాలు రీషెడ్యూల్ కావడం జరిగింది. రైతు ఇబ్బందులు ఉన్నప్పుడు, పంట చేతికి రానప్పుడు, ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాల చట్టం అమలైనప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేయడం అనేది, చేయించుకోవడం అనేది రైతుకు ప్రాథమిక హక్కు, బ్యాంకర్స్ గైడ్లైన్స్ ప్రకారంగా, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా. కానీ ఇవాళ వాళ్ళకు అర్హత లేదని చెప్పడం అనేది ఇది మూలిగే నక్కపై మళ్ళా మరి ఇవాళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇలా నడువు విరిగినటువంటి రైతుకు కాలిగొట్టినట్టుంది కాంగ్రెస్ పార్టీ యొక్క మార్గదర్శకాలు ఇవాళ విడుదల చేసిన జీవో 567. ఇవాళ అదే కాకుండా కేసీఆర్ గారు 2 దఫాలుగా 35,000 కోట్ల పైచిలకు రుణమాఫీ చేసిండు. ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. బ్యాంక్ ఏదైనా ఆనాడు రుణం తీసుకున్నటువంటి రైతు సంబంధించి బ్యాంకులో అప్పు ఉండడా లేడా, బ్యాంకర్స్ దగ్గర వివరాలు సేకరించి ఏ విధంగా అయితే చెల్లింపులు చేయడం జరిగిందో, రుణమాఫీ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రుణం తీసుకున్న ప్రతి రైతుకు సంబంధించినటువంటి 2 లక్షల వరకు వెంటనే చెల్లించాలని చెప్పి అది ఆగస్టు 15 అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మాట నిలుపుకోవాలి తప్ప ఈ దొంగ మాటలతో, మాయ మాటలతో, మోసపూరిత మాటలతో, ఈ మాయలోడి మాటలతో రైతులను నయవంచన గురి చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. ఇది రైతులను మోసం చేశారు. రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉంటది. రైతులను పచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ రైతులను ఇంత నయవంచన గురి చేయలేదు. కాబట్టి వెంటనే జీవో 567ను రద్దు చేయాలి. 2 లక్షల వరకు రుణమున్న బ్యాంక్ ఏదైనా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల